హాయ్ అందరికీ. ఈరోజు నాటుకోడి పులుసు టేస్ట్ వచ్చేలాగా బాయిలర్ చికెన్తో ట్రై చేస్తున్నాను చూడండి. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం పుదీనా ఆకులను వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా పుదీనా కొత్తిమీర అని వేయడం వల్ల కర్రీ మొత్తం మంచి స్మెల్ వస్తుంది. కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పుదీనా కొత్తిమీర మంచి స్మెల్ ఉంటుంది కదా, అందువల్ల కర్రీకి మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం కొంచెం పులుసులాగా పెడుతున్నాం కదా, ఆ పులుసు చక్కగా గ్రేవీగా వస్తుంది, చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. అందుకని నేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే కట్ చేశాను. దీనికోసం చక్కగా మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసాను. ఈ పసుపు వేసాక కొద్దిసేపు పాటు వేగనివ్వాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపాక మంచి కలర్లోకి వచ్చాయి చూడండి, ఉల్లిపాయలు చాలా చక్కగా వేగాయి. ఇలా వేగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 2 స్పూన్లు వేసాను. ఎందుకంటే కొంచెం చికెన్ కదా, నాన్ వెజ్ కదా, కొంచెం నీసు వాసన రాకుండా ఉండాలంటే అల్లం పేస్ట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అల్లం పేస్ట్ అందుకే నేను ఎక్కువ వేసాను. కర్రీ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయేలాగా మంచిగా వేయించుకోవాలి. ఇక చూడండి, మంచిగా వేగిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఇలా వేగిన పేస్ట్లోకి మనం శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసుకోవాలండి. చూడండి, ఈ చికెన్ మొత్తాన్ని ఇందులో వేస్తున్నాను. మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ ఇందులో వేసాను. వేసాక ఈ కర్రీని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆ పేస్ట్ అంతా మంచిగా ప్రతి పీస్కి పడుతుంది. చూడండి, చికెన్ని ఎంత కలిపితే అంత మంచిగా పడుతుందండి. మొత్తం కలుపుతున్నాను. ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు మనం ఈ ఆయిల్లోనే కొంచెం ఉడకనివ్వాలి. ఇంకా మనం వాటరు అలాంటిది ఏం వేయలేదండి. ఒక 2 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి అలా ఉంచేద్దాం. స్లో ఫ్లేమ్లో పెట్టాను. దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఉంచేస్తాను. ఇది అలాగే ఉడికిపోతుంది. చూడండి, ఇలా మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత తీస్తే ఎంత చక్కగా పీసులు ఉడుకుతున్నాయో చూడండి. అందులో లైట్గా వాటర్ కూడా వచ్చింది. ఈ వాటర్లోనే మంచిగా ఉడుకుతున్నాయి చూడండి. నేను వాటర్ కూడా వేయలేదు. ఆ వాటర్లోనే మంచిగా అల్లం పేస్టు అదంతా పట్టేలాగా మంచిగా ఉడుకుతున్నాయి. దీన్ని మళ్ళీ మనం కలుపుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం పీసెస్ను చక్కగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపాక ఇందులో కొంచెము ఉప్పు, అంటే 2 స్పూన్ల సాల్ట్ వేసాను నేను. ఈ 2 స్పూన్ల సాల్ట్ వేసాక ఇందులోనే కారం నేను కూర కలిపే గంటతోనే ఒక హాఫ్ వేసాను. తర్వాత ఇంకొక హాఫ్ వేసాను. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నాటుకోడి పులుసు టేస్ట్ వస్తుంది. కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. కర్రీ కూడా మంచిగా ఉంటుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయి పీసెస్. ఇదంతా చక్కగా పీసులకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఉప్పు కారం వేసాం కదా, దీన్ని ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుదామండి. ఎందుకంటే ఉప్పు కారం చక్కగా పీసెస్కి పడుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మూత తీస్తాను. ఎంత బాగుందో చూడండి కర్రీ. మంచిగా వాటర్ కూడా వచ్చాయి. చాలా చక్కగా ఉడుకుతుంది. పీసు మొత్తానికి ఉప్పు కారం మంచిగా పడుతుందండి. చాలా బాగుంటుంది కర్రీలో. ఈ పీసులకు కూడా ఉప్పు కారం బట్టి చాలా బాగుంటాయండి. తింటూ ఉంటే మనకు చప్పచప్పగా అనిపించదు, చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇంతసేపు ఉడికించాను కదా ఉప్పు కారంలో, అందుకే ప్రతి పీస్కి ఉప్పు కారం మంచిగా పడుతుంది. చూడండి, మంచిగా ఉడుకుంది. ఇప్పుడు ఇంకొక నిమిషం కూడా మనం మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇంకా ఉడికిపోతుంది. చూడండి, ఎంత చక్కగా ఉడుకుతుందో కర్రీ. ఎంత బాగుందో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ఒక 1 మినిట్ మళ్ళీ ఉడికించాను. ఉప్పు కారం మొత్తం పట్టేసిందండి పీసులకి. ఇప్పుడు మనకు నాటుకోడి పులుసులాగా కావాలా కాబట్టి అందుకని ఇలా ఉడికాక ఇందులో మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను నేను. అంటే గ్లాస్ అంటే ఆ పీసులు కొంచెం మునగనట్టు ఉండేలాగా పోసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ పోసుకున్నాను, కొంచెం పెద్ద గ్లాసే. చూడండి, పీసులు కొంచెం పైకి తేలుతూ కనబడుతున్నాయి.
అలాగే పోసుకోవాలి. కొంచెం పైకి తేలుతూ కనబడుతున్నాయి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మనకు పులుసు కావాలి కాబట్టి అంత పులుసు వచ్చేలాగా నేను పెట్టుకున్నాను. చూడండి వాటర్ వేసాక మంచిగా కర్రీని శుభ్రంగా కలుపుకోవాలి. ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా. నిజంగా మంచి టేస్ట్ వస్తుందండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. సేమ్ నాటుకోడి పులుసు లాగే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలి. చూడండి ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉడికిందో. అయిపోయిందండి, అసలు కూర రెడీ అయిపోయినట్టే. పీస్లకు కూడా చక్కగా ఉప్పు కారం పట్టేసి ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో చూడండి. ఆ పులుసు చూడండి ఎంత బాగుందో. అసలు ఇది అన్నంలో తింటే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా అండి. అసలు సేమ్ నాటుకోడి పులుసులాగే ఉంటుంది. నాటుకోడి ఇష్టపడే వాళ్ళు, నాటుకోడి మాంసం తినేవాళ్ళు చక్కగా ఇలా వండుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ కర్రీ మొత్తం అయిపోయినట్టే అండి. అందుకని నేను మసాలా వేస్తున్నాను. ఒక స్పూన్ ఆఫ్ మసాలా వేసాను. దీన్ని శుభ్రంగా కలిపేసుకోవాలి. చూడండి మసాలా వేసాక మంచి స్మెల్ వస్తుంది. ఇంకా పులుసా మజాక అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇలా పులుసు రెడీ అవుతూనే ఉంది. నేను మసాలా వేసాక ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేశాను. సూపర్ అండి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. చాలా బాగా వచ్చింది కర్రీ. మంచి టేస్టీగా ఉంటుందండి. దీన్ని అన్నంలో వేసుకొని తినాలే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. కొత్తిమీర వేసాను చూడండి. కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. మంచి టేస్ట్ వస్తుందండి. కూర రెడీ అయిపోయిందండి. నాటుకోడి పులుసు లాంటి కర్రీ అండి. బాయిలర్ చికెన్తోనే నిజంగా తినే ప్రతి వాళ్ళు కూడా ఇది నాటుకోడి పులుసు అని అంటారండి. చూడండి ఎంత బాగుందో కర్రీ, ఎంత కలర్ఫుల్గా ఉందో. తినే ప్రతి ఒక్క వాళ్ళు మనం చెప్పే వరకు వాళ్ళకి తెలియదండి. నిజంగా అది నాటుకోడి పులుసే అనుకుంటారు. అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కర్రీ. ప్రతి ఒక్కళ్ళు ఇలా ట్రై చేయండి. దీంట్లో కొత్తిమీర పుదీనా వల్ల మంచి స్మెల్ వస్తుంది. అందుకని కొత్తిమీర పుదీనా తప్పకుండా వాడాలండి. ఇంకోటి ఏంటంటే మసాలా అండి. మసాలా మంచి మసాలా వేసుకోవాలి. గరం మసాలా, మామూలు మసాలా అయితే ఆ టేస్ట్ రాదు. అందుకని గరం మసాలా వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. పీస్కి చాలా ఉప్పు కారం పట్టింది. చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచి టేస్ట్ ఉంటుందో. మీరందరూ ట్రై చేయండి. ట్రై చేస్తే నిజంగా అది నాటుకోడి పులుసులాగా ఉందో లేదో మీకు అర్థమవుతుందండి. అంత బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో కర్రీ. ఎంత టేస్టీగా ఉందో అంత టేస్టీగా ఉందండి. పులుసు కూడా మంచి టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్టయితే అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు అందరికీ అందిస్తానని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్కి. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంత చూశాక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. నా వీడియోను మొత్తం చూసి నాకు లైక్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.